బిగ్ బాస్ చాలా మందిని సెలబ్రిటీలను చేసింది. మరికొంతమంది హౌస్లోకి వెళ్ళి వచ్చిన చాలా మంది ఇబ్బందులు కూడా పడ్డారు. ట్రోలింగ్కి కూడా గురయ్యారు. ఇబ్బందులు పడ్డ వాళ్ళలో డీజే టిల్లు యాక్టర్ కిరీటి కూడా ఒకరు. ఆయన ఇంటర్వ్యూలో చాలా విషయాలు పంచుకున్నారు. ఆయన బిగ్ బాస్ 2 సీజన్లో పాల్గొన్నారు. హౌస్లో దాదాపు 85 రోజులున్నారు. ఆయనని తన జర్నీ గురించి అడిగితే షాకింగ్ కామెంట్స్ చేశారు. తాను చాలా ఇబ్బందులు పడ్డానని చెప్పుకొచ్చారు. ఇక బిగ్ బాస్ గురించి ఏమీ తెలీదు, గుర్తులేదు, మర్చిపోయా. బిగ్ బాస్ అనేది ఒక వెరైటీ ఎక్స్పీరియన్స్. అందరికీ రాదు ఆ అవకాశం. కానీ అవకాశం వస్తే దాన్ని మనం వాడుకోవాలి. అది మనల్ని వాడుకోకూడదు. బిగ్ బాస్కి వెళితే మన గురించి మనం ఎక్కువగా తెలుసుకోవచ్చు. అయినా ఆ షో గురించి ఇప్పుడెందుకులేండి అంటూ మర్చిపోయాను, అంతా గుర్తు చేయొద్దు అంటూ బిగ్ బాస్ తర్వాత చాలా ఇబ్బందుల్లో పడిపోయానంటూ కూడా చెప్పుకొచ్చారు. ఆ తర్వాత దాని నుంచి బయటకు వచ్చాను. అప్పుడే పవన్ సాధినేని గారు వెబ్ సిరీస్లో ఆఫర్ ఇచ్చారు. దాని తర్వాత పుష్పక విమానం, డీజే టిల్లు, వలయం, పెళ్లి సందడి, ఇంకా చాలా సినిమాల్లో ఆఫర్స్ వచ్చాయి. బిగ్ బాస్ వల్ల ఏదైనా మంచి విషయం జరిగిందంటే అది వివేక్ ఆత్రేయ గారి లాంటి మంచి వ్యక్తిని కలవడమే అని చెప్పుకొచ్చారు కిరీటి.